నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి అలా మా తాత ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది ఏం కథ అంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పట్టుకొని వచ్చిన ఇక మరి సారు చల్లకుండా తిన్నప్పుడు పెయ్యి పడకుండా అవుతుందట ఎవరు పంచాయతీ పాడైపోను ఈ జనాలకు సేవ చేయాలన్నా ఈ పంచాయతీ ముంగటేసుకోవాలన్నా అర్థమయ్యే కాక ఇక మరి ఏదో నడుస్తుందట మరి ఆ మెదక్ కోలాగా అది ఫోన్ రీలుతుందట ఇక మరి దాని ఇలాకలు అది చూసుకోక గికడేకి ఏలు పెడుతుంది అసలు ఏం జరుగుతుంది ఏం కదా అయ్యా ఎందుకంటే మరి అసలు ముచ్చట బయటికి రావాలి జనాలకు అసలు కథ ఏదో తెలియాలి కదా అందుకనే వచ్చిన సారు శనార్థి ఏంది సారు మరి ఈ పంచాయతీలో ముంగటేసుకుంటారా జనాలకు సేవ చేస్తారా ఈ మైనంపల్లి కథ ఏంది అసలు మరి ఎట్టెట్ట బుట్టే ఈ పంచాయతీ ఎందుకైతుంది ఈ లడాయి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోనాలకు సంబంధించి మనం అందరికీ కొండ సురేఖ గారికి మా యొక్క నియోజకవర్గంలో చెక్కులు ఏవైతే ఆలయాలకు ఇస్తున్నారో చాలా తక్కువ రుసుము ఇస్తున్నారమ్మా కొంచెం ఎక్కువ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయమని నేను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా ఇక్కడ ఉన్న లోకల్ గుండాలకు అదే ఈ గుండాగిరి చేసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా ఏంటంటే చేతనైతే గుడిలకు ₹1 ఎక్కువ తీసుకురండి ఓ కుర్చీ ఇవ్వకుండా దానికి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తాం కొట్లాడతాం అనేది ఇది సమస్య పరిష్కారం కాదు ప్రజలు కూడా దీన్ని హర్షించరు మీకు చేతనైతే ప్రభుత్వం మీద ఉంది ఒక ఆలయంకి ₹1,00,000 ఇచ్చే గుడి ఉంటుంది చెక్కు బోనాలకు సందర్భంగా చెక్ ఇస్తారు ఆ ఆలయానికి సంబంధించి దాన్ని 2 లక్షలు దండి 3 లక్షలు దండి అది తెలివితేటలు అనిపించుకుంటుంది దాన్ని ఓ డెవలప్మెంట్గా ప్రజలు కూడా భావిస్తారు ఈ కొట్లాడి ఈ పనులు చేస్తుంటే పనులను ఆపి మనం ఎక్కడ పోయినా కానీ ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అనేసి ఇప్పుడు ఉదాహరణకు ఇంద్రమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తా అన్నది నీకు చేతనైతే ఆ ఇండ్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు అప్పచెప్పు గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ కట్టిస్తే మల్కాజ్గిరిలో ఒక ఇల్లు కట్టియలేకపోతుంది మల్కాజ్గిరి ప్రాంతంలో ఒక ఇటుక పెట్టకపోతుండే ఇప్పుడు కూడా ఇంకా ఒక ఇటుక పెట్టనీయకుండా మీరు ముఖ్యమంత్రిని అడగాలే కదా డెవలప్మెంట్ అంటే ఈ విధంగా చేయాలి నేనేదో హీరోని నేను 100 మందితో ఊరేగుతాను అనుకునే కాలమా ఇది డెమోక్రసీ అంటే ఇట్లుంటుందా పని చేసి ప్రజలను మెప్పు కోరి వాళ్ళని మెప్పించి వాళ్ళని మెప్పు కోరి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాడి గెలవాల దమ్ముంటే గది చేయాలి ఇక దమ్ము లేని వాళ్ళకి ఇదే పక్కకు చూసి దొమ్మిగా ఉంటుంది చూడండి దొమ్మి కొట్లాటలు తీయడానికి ఇవన్నీ ఆలోచన చేస్తాం ఇక ఇది అసలైన పంచాయతీ ఇది ₹10 తెచ్చుకోవాలి మరి మన ఇలాకా ఎట్లా బాగు పెట్టుకోవాలి ఏంది ఏం కథ అనేది మరి పెద్ద మనిషి ఆంబాయం సరే ఇక మరి సారు మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి ఇక మరి ముందుగాల ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటుర్రు మరి ఎట్ట ఉంది మరి ఏంది ఏం కథ మరి ఆ కాంగ్రెస్ కోల్యాగలేమో బీఆర్ఎస్ని ఇక సమాధి చేస్తామని 5 లెంకలు కొడుతున్నాయి మరి ఏం చెప్తావు ఆ కోల్యాగలకు ఒకటే ఎవరైనా అంటే ఏ పార్టీ అయినా ప్రజాక్షేత్రంలో ప్రజలను మెప్పు పొందే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది మా కేసీఆర్ గారు ఇంతకుముందు ప్రజల మెప్పు పొందే విధంగా పనిచేసిండ్రు కాబట్టి ఇలా ఒక ట్యాంకర్ సంస్కృతి ఇలా మన జంట నగరాల్లో లేదు అది చేయడానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు అదేవిధంగా ఇలా కరెంటు 1 నిమిషం పోకుండా చేసిన ఘనత కూడా ఆయనది అట్లా చెప్పుకుంటూ పోతే 100 రకాల మంచి పనులు చేసిండ్రు కాబట్టి ట్విన్ సిటీస్లో ఇలా మొత్తం మా యొక్క ప్రభుత్వాన్ని మా యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు సో నేను ఏమంటున్నా అంటే ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఇప్పుడు మేమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంబంధించిన పనులు చేస్తే వాళ్ళు మళ్ళీ ఓటేసి గెలిపిస్తారు సో కాబట్టి ప్రజాక్షేత్రంలో పొండి వీలైతే మీకు దమ్ముంటే పనులు చేయండి కబ్జాలను ఆపండి మీకు సంబంధించిన గుండాలు కాంగ్రెస్కి నాయకులకు సంబంధించిన గుండాలు మొత్తం భూములను కబ్జా పెడుతుండ్రు యుఎల్సి ల్యాండ్ను మిగిలనిస్తలేరు భూదాన్ ల్యాండ్ను మిగిలనిస్తలేరు కనీసం చెరువుల చుట్టూ ఉన్న ల్యాండ్ను మిగిలనిస్తలేరు పార్కులను కూడా మిగిలనిస్తలేరు మీరు అవి ఆపండి ప్రజలు అవన్నీ చూస్తూనే ఉన్నారు మీ పేరు మీద గుండాలు ఎలా చెలరేగి భూములను కబ్జా పెట్టుకుంటున్నారో వాటిని ఆపి
ప్రజాక్షేత్రంలో ప్రజలకు పనికొచ్చే. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ అల్వాల్ ప్రాంతంలో ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం లేదు. 15 కిలోమీటర్ల అవతల వెళ్ళి వాళ్ళు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాల్సి. ఇలా భూములు కబ్జా అవుతున్నాయి. నేను కలెక్టర్ని అడిగితే మీ దగ్గర అన్ని మా ప్రభుత్వ భూములు కబ్జా చేసేసిండ్రు కదంటే, మరి కబ్జాలు ఆపొచ్చు కదా సార్ అని వాళ్ళకు కూడా విన్నవించినాం. ఎవరు కూడా స్పందించడం లేదు అధికారులు. కాబట్టి మీరు ప్రజలు కూడా ఇది చూస్తుండ్రు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ సొంత భవనం లేదు. ఒక మన ఏమంటారు ఫైర్ స్టేషన్ నిర్మించుకోవాలనుకుంటే మనకు జాగా దొరకదు. ప్రతి ఒక్క జాగాలో ఈ విధంగా కబ్జాలకు గురవుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళు ఏ విధంగా కబ్జా చేస్తుండ్రు భూములను అని ప్రభుత్వాన్ని నిలదీసినాం, అసెంబ్లీలో అడిగినాం, కలెక్టర్ గారులను అడుగుతున్నాం. ప్రతి ఆయనకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. గుండాలకు వాళ్ళు స్వైర విహారం చేయడానికే ఈ విధమైన ప్రభుత్వాలు ఈ విధంగా చేయూతనిస్తే రేపు ప్రజలే బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇక మరి సార్ ఇంకో మాట ఏంటంటే 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య చేయలేని పనులు మేము 18 నెలల కాలంలో చేసినాము. మరి ఇక మా ఈ 3 పువ్వులు 6 కాయలుగా తెలంగాణలో పథకాలు ఉరుకులో పెడుతున్నాయి ఏమంటారు వీళ్ళు. ఇక మరి ఇలా బలం ఏం పెరిగిపోతుందని మాట్లాడుతున్నారు. మరి నిజంగానే పూర్తి స్థాయిలో పథకాలు అన్నీ మరి చేరుతున్నట్టేనా? మరి ఏమంటావు దీని మీద? చేరుతున్నాయనే వాళ్ళు అంటుర్రు. ఏం నడుస్తుంది మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో? ఇప్పుడు చూడాలన్న యువ వికాసం పేరు చెప్పిండ్రు, దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసిండ్రు. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లకు ఒక తట్టెడు మట్టి పోయలేదు, తట్టెడు ఇసుక తెచ్చి పెట్టలేదు. నా నియోజకవర్గంలో అయితే లేదు. కానీ భూములు మాత్రం ఫుల్ కబ్జాలు పెడుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన గుండాలు మొత్తం భూములను కబ్జా పెట్టి భూబకాసురులు. ఇక్కడ మా అల్వాల్ సర్కిల్లో భూములు కబ్జా పెట్టినంత బహుశా నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ భూములు అంత కబ్జా పెట్టకపోవచ్చు. అంత భూములు కబ్జా పెడుతున్నారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి రెవెన్యూ మినిస్టర్కి చెప్పడం జరిగింది. ఆయన కేర్ చేస్తలేరంటే మీరు మంచి పని చేయకండి, పక్కకు పెట్టండి. ఉన్న భూములు అయితే కాపాడండి. ప్రభుత్వ భూములు ఎక్కడ పడితే అట్లా పందికొక్కులు లెక్క మీ మనుషులు భూములను ఇక్కడ తినేస్తున్నారు. అల్వాల్ ప్రాంతంలో ఎక్కడ తీట్లకుంట తీసుకొని కౌకూరులో ఏడికి పోయినా ఒక భూమిని, ఒక గజం భూమిని మొన్న వచ్చి హైడ్రా 2500 గజాలు రెడ్డి ఎన్క్లేవ్లో విడిపించింది. కంప్లైంట్లు ఇవ్వడం మూలాన, ఒక్క మనిషి కొట్లాడడం మూలాన అక్కడ. సో ఇట్లాంటి భూ కబ్జాదారుల నుంచి భూమిని ఫస్ట్ రక్షించండి. తర్వాత మీరు ఎప్పుడు ఇస్తారా, మీరు ప్రజా సంక్షేమానికి సంబంధించిన తాయిలాలు ఎప్పుడు ఇస్తారా ఇయ్యరా మీ ఇష్టం. కానీ ఫస్ట్ అయితే సంక్షేమం, ఈ భూములను కాపాడితేనే పెద్ద సంక్షేమం అవుతుందని నేను ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటున్నాను. సార్ మరి ఇది మరి రేపు మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ నడుస్తుంది కాబట్టి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లకు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇక ఆర్డినెన్స్ అనే మరి ఏదో కథ ముంగటేస్తున్నారు. మరి మీరేమో ఇంకేదో అని మరి మీరు అడగాలి. అసలు ఏంది ఏం కథ? మరి ఇప్పుడు బీసీల చుట్టే బీసీల ఏమంటారు చూడు, ఇక మరి బీసీలను మేము భుజాన్ని వేసుకొని మోస్తున్నాము, బీసీలకు పెద్ద దిక్కుగా మేమే ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళమని వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు. మరి ఏం చెప్తా వాళ్ళకు? ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదండి. దాన్ని చట్ట రూపంలో 9th షెడ్యూల్లో ఏ విధంగా పెడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పిస్తారు? 6 నెలల్లో మళ్ళీ కలపకపోతున్నాడు. అదే చెప్తున్నాను. ఇప్పుడు 9వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని అందులో ఏ విధంగా పెడతారు, అప్పుడే బీసీలకు న్యాయం చేయగలుగుతారు. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా బడుగు బలహీన వర్గాల కోసం ఏ పని చేస్తా అన్నా అందరూ కూడా స్వాగతిస్తారు. బట్ ఒక్కటి దాన్ని ప్రాపర్గా చేయమని చెప్తున్నాం. ఇలా 9th షెడ్యూల్లో మీరు పెట్టకుండా మనం ఏదో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం అని పోనీ దాని పేరు మీద ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు కదా, 42% ఫిలప్ చేయమనండి. గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే చూద్దాం దాన్ని. ఏదో ఎలక్షన్లో సరే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మేము 42% మేము ఇస్తా అంటున్నారు. అది చట్టబద్ధమైన చర్య కాదు. చట్టబద్ధమైన చర్య చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను. ఇక మరి ఢిల్లీలో రేవంత్ అయ్య అడుగుపెట్టి ఆయన జలశక్తి మంత్రి, ఆయన పేరు ఏం పేరు అంటే సిఆర్ పార్టీలు, ఇక మరి అక్కడ నారాచంద్రయ్య ఇక్కడ రేవంత్ ఇద్దరు మాట్లాడి మరి పెండింగ్ సమస్యలు ఏమేమి ఉన్నాయి, గోదావరి కథ ఏంది, కృష్ణానది కథ ఏందని ఇది మాట్లాడుకుంటే వీళ్ళకు పోయిండు గురుదర్శన కింద ఇక నీళ్ళు అటు, నారాచంద్రయ్యకు నిధులు ఇటు అని కేటీ రాములు సార్ ఏమో అంటుండట. మరి ఏంది సార్ ఈ గందరగోళం? ఒక్కటండి, బనకచర్ల గురించి
డిస్కషన్ ఉండాలా. అదే అజెండా పాయింట్లో లేదు. అది అజెండా పాయింట్లో లేనప్పుడు డిస్కషన్ ఏ విధంగా జరుగుతుందో మా అందరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలా. మీరు ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ని అక్కడ మన ఆంధ్ర ప్రభుత్వం కడుతుంది. సో దానిపైనే మీరు ఏం డిస్కషన్ చేయలేదు. మరి ఏ విధంగా దాన్ని మీరు ముందుకు తీసుకుపోతారు? అక్కడ ప్రాజెక్ట్ మీద మీరు అభ్యంతరాలు ఏవి? అభ్యంతరాలు పెట్టి సరే అక్కడ కట్టడం మూలాన ఇప్పుడు ఒక్కొక్క రిజర్వాయర్ నిర్మించుకుంటే మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉందని ప్రభుత్వాలు చెప్పుకుంటాయి. మరి అటువంటి ఏ విధంగా మనం చర్యలు తీసుకోకపోతే తప్పు కదండి. ఇప్పుడు ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన తెలంగాణ ప్రాంతంలో నీటి అవసరాలు ఏంది, ఆ నీటి అవసరాలకు అనుగుణంగా మనం చర్చలు మొదలు పెడితే బాగుంటుందనేసి మా ఆలోచన. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా ఏమంటారు, తెలంగాణ హక్కుల కాలరాశి ఎన్నడో వెనకటికి రోజమ్మ రొయ్యల పులుసుకు, జగనయ్య చేపల పులుసుకు అలవాటై కాగితాల మీద సదకాలు చేసిర్రు, ఒప్పందాలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు గీ కథ ముంగటేస్తురేందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. సారు మరి ఏం చెప్తా వాళ్ళకు? అదే చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే బనకచెర్ల గురించి కూడా డిస్కషన్ చేయాలి కదా. మీరు అది చేయకపోవడం మూలాన మరి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను మొత్తానికైతే ఇక ఈ రకంగా మొయ్యిన మూత మోగుతుంది మల్కాజ్గిరిలో. ఇక మరి ఎక్కడో ఇక మరి మెదకుల ఇక మరి పెద్ద మనిషి ఆ తికాన్ని ఇచ్చిపెట్టి మరి ఇక మల్కాజ్గిరి ఇలాగలా ఇటు పడ్డాడు. ఎన్ని పంచాయతీలు కొట్లాటలు ఏంది కథ అనేది ఇప్పటికైనా జర్రంతా మరి జనాల మీద సోయి పెట్టాలని నేను కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఇక మరి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ అన్న కూడా మరి ఇక ఈ రకంగా ఆంబాయం అయితే వెళ్ళబోసుకుంటుడు. ఎందుకంటే ఒకటి చేసిన త్యాగమే ఈరలో శాశ్వతం, చెదిరిన మేఘమే ఇక మరి మనిషి జీవితం. కాబట్టి ఏదో ఒక మంచి పని చేస్తే జనాలు ఎప్పటికీ గుండెల్లో గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి గా కథ మీద మరి ఇక పెద్ద మనిషికి ఈ రకంగా అయితే చెప్పుకొస్తుండు. మేమండి అరుంధతి హాస్పిటల్ నెలకొల్పి ఇవాళ మా అమ్మగారి కోరిక పైన మొత్తం హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్నాం. గుండె ఆపరేషన్ చేయించుకోవాలన్నా, ఎటువంటి పరీక్షలు ఎంఆర్ఐ పరీక్షలు లాంటివి కూడా చేయించుకోవాలన్నా పూర్తి ఉచితంగా అక్కడ చేస్తున్నాం. అంటే మనం పని చేస్తే మనం ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి అరే వీళ్ళు ఒక పని చేయడానికి వచ్చిండ్రు, ఒక మంచి పని చేసే వ్యక్తులు అనే నమ్మకం కలగాల. దౌర్జన్యం చేయకూడదు. ఇలా పోలీసు వాళ్ళకు కూడా నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి, మీ యొక్క ఆత్మ గౌరవాన్ని పొడగొట్టుకోవద్దు. ఎవరో బ్యానెట్ల మీద కూర్చొని మీకు ఆదేశాలు ఇస్తుంటే మీ ఒక సిఐ అంటే ఒక గౌరవప్రదమైన పోస్ట్, అది ఆ గౌరవప్రదమైన పోస్టుకి న్యాయం చేసుకోవాలంటే దానికో ప్రజలు చూస్తుండగా మీ మీద ఆ విధంగా వాళ్ళు ఆదేశాలు ఇస్తుంటే మీరు తీసుకుంటుంటే ప్రజల మధ్యలో మీరు చులకన అవుతారు. అంటే ఆఫీసర్లు గిట్లా పనిచేస్తారా అనేది ఒక చులకన భావన ఏర్పడుతుంది. అంటే వీలైతే ఎవరికైనా చెప్పేదైనా మంచి పనులు చేయండి, మంచిగా మాట్లాడండి, ప్రేమతోటి వ్యవహారం చేయండి. ఎందుకంటే ఇది డెమోక్రసీ, ఇదేదో రాజరిక వ్యవస్థ కాదు. మనం ఆదేశాలు ఇస్తాం పాటించాలని. వీలైతే ఒక మంచి పని, ఒక అభివృద్ధి దానిపైన పెట్టాలి. అధికారులను రెస్పెక్ట్ ఇవ్వాలి. అధికారులను రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని పని చేయించుకోవాలి. కానీ ఆదేశాలు ఇవ్వడము, మనం మంచి పనులు చేయడం పక్కకు పెట్టి ఇంకా దౌర్జన్యం చేయడం సరికాదనేసి నేను తెలియజేసుకుంటాను. ఇక గిదుల్లా మొత్తానికి ఇక మరి ఒక ముచ్చట మాత్రం అడుగుతా, వేరేకో నర్సయ్య తాత తాడు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజ కిందకమ్మా గుంజులాట అన్నట్టు గా పంచాయతీ నాకెందుకే అని అనుకోగల మరి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మరి ముందుగానే చెప్తున్నా, మరి ఏంది ఈ పంచాయతీ పెద్ద మనిషి బాయికాన్నే ఉంటుండు, దిక్కు శైలే అన్న కుప్పు పడుతుండట, ఏదో శైలే పదవి కూడా వీకి కొప్పులు ఈశ్వరయ్య కంట కట్టిండట. ఏంది గందరగోళం. సో ఇది మా ఇంటి వ్యవహారం అండి. బీఆర్ఎస్కి సంబంధించి ఇంటి వ్యవహారం ఇంటిగానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో విభేదించవచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇది. పార్టీలో కూడా మీరు దీన్ని ప్రజాస్వామ్య వ్యవస్థగానే చూడాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ మీద అప్పుడప్పుడు వ్యతిరేకతని వెలిబుస్తుంటారు. దాని అర్థం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని విడిచిపెట్టి ఎవరు పోవట్లే. ఇలా మా కవితక్క గారు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూనే ముందుకు పోతుండ్రు. సరే, పార్టీల అంతర్గతంగా ఒకరికి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళకి ఇచ్చిండొచ్చు, కానీ ఎవ్వరూ ఎక్కడికి పోవట్లేదు. మా పార్టీ బలంగా ఉంది. కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకంతో ఉన్నాం. కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక మీరు అన్నట్టు ఇక మరి ముజి ముంగడికి వచ్చింది మరి మహాలక్ష్మి పథకం కింద 2500 రేపు 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ లోపలకు టింగ మోగబోతున్నాయట. మరి జనాలు రేపు ఏమైనా మరి ఇటు జరిగేనా, మరి మీ పతార ఎట్లా ఉంటుంది, ఏం కథ?
అంటే ప్రజలకు ఏదైనా మంచి పని చేస్తే స్వాగతిస్తామండి. మీరు ఇవ్వండి, మీరు ఏదైతే ప్రామిసులు చేసిండ్రో, మీరు ఇవాళ 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అవన్నీ మీరు మీరు నెరవేర్చిండ్రు అనుకో ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. బట్ వాళ్ళు మభ్యపెట్టే పనులు చేయొద్దు అనేది మా యొక్క మనవి. మరి సార్ మంచి మాట ఎలా పెట్టిండు. వాళ్ళు ఏమంటారు, కేసీరావయ్య 10 ఏళ్ల కాలంలో సన్న బియ్యమే ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే, అప్లై చేసుకుంటే 5 చెత్తబుట్టలలో మురట్ల మూలిగినాయి, చెదలు పెట్టినాయి అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మేము ఇచ్చినాం కాబట్టి ఇక జనాలు మొత్తం ఇప్పుడు మా ఇంటనే ఉంటారని వాళ్ళు చెప్పుకో తిరుగుతారు. మరి మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదట. తెలంగాణ వచ్చినాక 1,24,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందండి. ఇవాళ 90% ఇండ్లు మనకు 90% కుటుంబాలు తెలంగాణలో ఇవాళ రేషన్ కార్డులతో కవర్ అయింది. ఇంకొకటండి, ఒకటి చేయలే, ఒకటి ఇప్పుడు సన్న బియ్యంకి వచ్చినప్పుడు మనం నీళ్ళు అయితే పండియడానికి నీళ్ళు ఇవ్వాలి కదా. నీళ్ళే లేనప్పుడు సన్న బియ్యం ఏడికించి వస్తాయి, మనం సన్న బువ్వ ఎక్కడి నుంచి పెడతాం. మనం ఇవాళ ఏం చేసినాం, నీళ్ళ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ కాళేశ్వరం ద్వారా ఇవాళ హైదరాబాద్కి నీటి ఎద్దడి లేకుండా చేసుకున్నాం. అదేవిధంగా సాగు భూమికి నీళ్ళని ఇచ్చే విధంగా మనం రిజర్వాయర్లు కట్టుకున్నాం. ఇలా పంటలు సమృద్ధిగా పండే విధంగా చూసుకున్నాం. ఇలా తెలంగాణ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం. ఇంతకుముందు మీరు కూడా తాత ఇంతకుముందు చూసిండ్రు, ఎప్పుడైనా రెండో పంట వేసుకోవడానికి మన రైతులు ధైర్యం చాలుతుండేనా? ఇలా రెండో పంట కూడా ధైర్యంగా ఒక రైతు వేసుకుంటుండంటే కేవలం కేసీఆర్ గారి వల్ల. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు కాబట్టి ఇలా సన్న బియ్యం ఇంత పండుతుంది కాబట్టి మీరు ఇవ్వగలుగుతుండ్రు. ఇదే మనం నీళ్లు లేకుండా సన్నబియ్యం పండకపోతే నువ్వు ఏడు నుంచి ఇస్తుండే. కాబట్టి ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఇప్పుడు ప్రభుత్వాలకు ప్రయారిటీ, అరే నీళ్ళని బందోబస్తు చేయాలా, కరెంటుని బందోబస్తు చేయాలా, ఇలా మన బడుగు బలహీన వర్గాలకు పెన్షన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలను బందోబస్తు చేయాలా, ముసలి పెద్ద మనుషులని వాళ్ళని బందోబస్తు చేయాలి. ఇట్లా అన్నీ ఇచ్చుకుంటూ వచ్చిండు. కాబట్టి ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క రోజు కానీ ఒక్కొక్క సంవత్సరానికి సరిపోయే బడ్జెట్లను తెచ్చుకుంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక డిలే అయింది. ఫస్ట్ ఇది పంట పండిస్తేనే కదా మేము ఇవ్వగలుగుతాం. పంట పండియకపోతే మేము ఏడికెంచి ఇస్తామండి. సార్ మరి ఇక ఇదేంది మరి కాళేశ్వరంలో ఆయన హరిరామ, ఆయన ఒకటి నిన్న నూనె శ్రీధరు, మళ్ళీ ఒకటి ఇప్పుడు ఈయన పేరు ఏంది మురళీధరు. నీ కాదు చదవకుండా మరి చిన్న కోళ్ళగానే గీయం మోపున మట్టసంగా మంచిగా కూడగట్టినాయట, దాదాపు 1000 కోట్ల దాకా మింగినాయి అంటారు. మరి ఇంకా పెద్దతరకాల వ్యాపారం కూడా పెట్టే కాళేశ్వరం పేరు మీద అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎలా పెడుతున్నారు సారు. మరి ఏం చెప్తా వాళ్ళకు? అంటే తప్పండి. ఇప్పుడు ఒకరో ఇద్దరో అధికారులు తప్పు చేసినంత మాత్రాన వ్యవస్థనే తప్పురా పోయింది అనేది చూసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఇవాళ కాళేశ్వరం డ్యామ్ అంటే ఏదో ఒక కుంగిన పిల్లర్ కాదు. దాంట్లో అనేకమైన అంటే దాంట్లో సొరంగ మార్గాలు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మోటార్లు బిగించి నీటిని ఎత్తిపోసే కార్యక్రమం ఉంది, కొత్త రిజర్వాయర్లు నిర్మించుకున్నాం. ఇవన్నిటిని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. ఎక్కడో చిన్నగా అవినీతి జరిగిండొచ్చు, జరగకపోకుండా ఇలా భారతదేశమే మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బోఫోర్స్ కార్డ్ నుంచి ఫేమస్గా ఉన్నది. ఇలా స్విట్జర్లాండ్లో ఇలా కూడబెట్టిండ్రంటే మరి అప్పటి నుంచి ఉన్న నాయకులే కదా కూడబెట్టింది. మేము వచ్చి 10 ఏళ్ళే అయింది. మరి స్విట్జర్లాండ్ బ్యాంకులలో 15 లక్షల వేల కోట్ల, అది ఎంతనో నాకు నోటికి కూడా చెప్పడానికి వస్తుంది, అని వేల కోట్లు లక్షల కోట్లు స్విట్జర్లాండ్లో ధనం దాచిపెట్టిరంటే ఎవరు ధనమో అప్పుడు ఎవరు నాయకులు ఉన్నారు. సో ఇవన్నీ మీరు ఆలోచించాలా. ఎవరో ఒక ఇంజనీరో ఎవరో ఒక అతను అవినీతి చేసిండంటే మొత్తానికి అవినీతి జరిగిందని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇక మరి రాకపోగానైతే మొత్తానికైతే మరి వరంగల్ సభ కాంచేలి, ఎలకతుర్తి కాంచేలి మాదే అని మీరు అంటున్నారు. లేదు ఇంకా 10 ఏళ్ళు మొత్తం నేనే కూర్చుంటా అని పెద్ద మనిషి రేవంత్ అయ్య అంటుండు. మరి ఎట్టవుతుంది ఈ పంచాయతీ, మరి మీరు ఎట్లా మర్పుకొస్తారు? పెద్ద మనిషి గుండె వారికి బాయికాడు ఉంటుండు. ఏందో ఈ పంచాయతీ సరగా ఉండ సారు. ఇప్పుడు మా 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినాం. కేసీఆర్ని అంత తొందరగా ఎవరు మర్చిపోరు, ఆ అభివృద్ధిని మర్చిపోరు. మీరు కూడా కేసీఆర్ని మర్పించేంత అభివృద్ధి చేస్తే మీరు 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఉండే అవకాశం ఉంటుందేమో. బట్ మీరు ఫస్ట్ కేసీఆర్ని మర్పించే కేసీఆర్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ని కట్టినరా. ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరం అయిపోవడానికి ఇంకో 2 నెలలో 3 నెలలో కాలం ఉంది. ఈ 2 నెలల కాలంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా?
ఇవాళ ఒక పెద్ద ప్రాజెక్ట్ కేసీఆర్ని మరిపించే పనులు మీరు చేస్తే ఎన్నేళ్ళైనా ఉండొచ్చేమో, కానీ మీరు ఫస్ట్ అయితే ఈ పనులు చేయండి. మా కేసీఆర్ గారు చేసినవి ఇప్పుడు పదే పదే ప్రజలకు గుర్తు వస్తుంది కాబట్టి మేము గట్టిగా ఉన్నాం. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, ఎందుకంటే అయ్యో కేసీఆర్ని పొడగొట్టుకున్నామనే బాధ ఇలా ప్రజలలో ఎక్కడికి వెళ్ళినా వ్యక్తం అవుతుంది. ఒకటే ఒకటి చెప్తున్నా ఏంటంటే కేసీఆర్ని మరిపించేంత లెవెల్లో మీరు కష్టపడండి, పనిచేయండి, అప్పుడు మీకు అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజలని మనం ఎలా మెప్పు చేయాలా, వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాలా, వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలా అనేది మనకు ఉండాలా. తప్పకుండా మీరు చేయండి, ప్రజలు ఆదరిస్తారు. బట్ మా కేసీఆర్ గారే ప్రతిసారి గుర్తొస్తున్నారు అనుకోండి, మీరు ఏ విధంగా వస్తారో నాకైతే అర్థం కాదు. అది ధరని తీసేసి భూపాలకు తీసుకొచ్చి తమాషగా రామసకదంగా రైతుల ముఖాన ఆనందం కళ్ళ చూస్తున్నాము. రైతు భరోసా ఇస్తేవి, మళ్ళీ పోతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తేవి, రైతులకు రుణమాఫీ చేసేవి, ఆడోళ్ళకు ఉచిత ఫ్రీ బస్ ఆయే, గ్యాస్ బుజ్జి 500కేనా ఆయే. ఇక మరి ఈ రకంగా సన్నబు ఆయే, గిట్ల మేము మూత మోగిస్తున్నాము, ఉరుకులో పెడుతుంది ప్రగతి పథకాలు ప్రతి ఇంటికి చేరుకుంటున్నాయి అని వాళ్ళు అంటారు. సారు మరి నువ్వేం గట్ల? నేను అదే అంటున్నా అన్న, ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది, నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, ఒక ఇంద్రమ్మ ఇంటికి ఒక ఇటుక పెట్టకపోతేమి, యువ వికాసంకి ₹1 ఇవ్వకపోతేమి, ఇవాళ మహాలక్ష్మి కింద వాళ్ళకి 2500 ఇస్తా అండి అది ఇవ్వకపోతేమి, పెన్షన్లను పెంచుతా అంటే అది చేయకపోతుంటేమి, ఇవాళ నేను రాష్ట్ర వ్యాప్తం కంటే నా నియోజకవర్గం ఒక కేంద్ర బిందువుగా చూసుకున్నప్పుడు నా దగ్గర అయితే ఏ రకమైన అభివృద్ధి జరగట్లేదు. సో మీరు దాన్ని చేయండి, చేసినప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఆదరించి ప్రజలు ఏముందండి ఇప్పుడు ఇలా ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని తప్పకుండా అక్కన చేర్చుకుంటారు. వాళ్ళు మీరు ప్రజలకు సంబంధించి ఏమన్నా పనులు చేయండి. ఇప్పుడు మా సిటీకి సంబంధించిన నియోజకవర్గాలు, నా పర్టికులర్గా నా నియోజకవర్గం ఇవన్నీ ఏం రాలా. ఇవాళ ఒక్కరు కూడా భూమికి మనం ఇటుక పెట్టుకున్నాం, ₹1,00,000 చెక్ వచ్చిందనే విధంగా కూడా మన దగ్గర లేదు, ఒక పెన్షన్ వచ్చింది అనేది లేదు, ఒక రేషన్ కార్డు వచ్చింది అనేది లేదు. ఇవి ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న సమస్యలు ఇంకొకటి మీకు ఇక్కడ నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఉన్నది నేను మాట్లాడడంలో ఇది చేయను కాబట్టి. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని మా రామకృష్ణాపురం ఫ్లైఓవర్ గురించి, అక్కడ ఆ ఫ్లైఓవర్ నిర్మించాలి సార్, అది 2 లేన్ల బ్రిడ్జే ఉంది, ఎప్పుడో 30 సంవత్సరాల కింద కట్టుకున్నాం, ఇప్పుడు ట్రాఫిక్ అక్కడ పెరిగిందంటే ఆ బ్రిడ్జ్కి నాకు అడ్మినిస్ట్రేటివ్ 210 కోట్లతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నాకు ఇచ్చిండు. ఇంకోటి 5 మిలియన్ లీటర్స్ ఒక రిజర్వాయర్ కావాలి సార్, మా దాహార్తిని తీర్చాలి మల్కాజ్గిరి ప్రజలదంటే ఒక 5 లక్షల లీటర్లది, అది ఒక 15 కోట్ల వ్యవహారంతో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండు. ఏఓసి గేట్ల ద్వారా మాకు ఆర్మీ అధికారులతో ప్రతిసారి ఇబ్బంది అవుతుంది అంటే దానికి ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకొక 900 కోట్లతోటి అక్కడ రోడ్ నిర్మించడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవి చేస్తుండ్రు. మీరు ఇంకా మంచి పనులు చేయండి, లోకల్లో ఉన్న గుండాలని అదుపు చేయండి. ఆ గుండాలని మీరు అదుపు చేస్తే మీరు చేసిన మంచి కార్యక్రమాలు కూడా ప్రజలకు వెళ్తాయి. వాళ్ళు ఈ మంచి కార్యక్రమాలు మేము ఇప్పుడు అడిగిన వెంటనే వాళ్ళని కూడా రమ్మనండి. ఒక 3500 ఇంద్రమ్మ ఇండ్లని శాంక్షన్ చేయించుకొని ఇవాళ ప్రతి ఒక్కరికి ఇప్పియండి. భూ కబ్జాలు గుండాల ద్వారా భూ కబ్జాలు అయ్యేటి ఆపియండి, అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు మీరు మంచి పని చేసింది మేము తప్పకుండా చెప్పుకుంటాం. ఇవాళ మా కోర్టు వ్యవహారం కూడా ఇవాళ మల్కాజ్గిరిలో కోర్టు నిర్మాణం జరుగుతుంది, దాంట్లో కూడా ఒక కిరికిరి అయిపోయి అది ఆగిపోతే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పంగానే 42 కోట్లతోటి దాని పనిని కంప్లీట్ చేయిస్తాడు. మంచి కార్యక్రమాలు మంచి చేస్తున్నామని చెప్పి తప్పకుండా చెప్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ గుండాలను ఆపండి, ఈ గుండాలు పెట్టే కబ్జాలని ఏవైతే ఉన్నాయో కబ్జాలను ఆపండి. పోలీస్ అధికారులు పోయి కాలుముక్కు వచ్చే సంస్కృతిని ఆపండి. వాళ్ళకు గౌరవప్రదమైన అధికారులకు గౌరవప్రదంగా బ్రతికే విధంగా చేయండి. తప్పకుండా మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. ఇక మొత్తానికైతే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ అయ్యా ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటూ వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం, ఇక మరి అక్షరాలు నిజం ఎట్లా ఏ రకంగా అవుతుందో, ఇక మరి పల్లెటూళ్ళలో భూకామాంతులు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు, బడాయి పలికే పెద్ద మనుషులు కూడా ఉన్నంత కాలం కథ గిట్టనే ఉంటుంది అనేది కూడా మరి ఇక అర్థమవుతుంది. చూడాలి మరి జనాలు ఆలోచన చెయ్యాలి. రేపు ఇక మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానికం వస్తుంది కాబట్టి కథ ఈట ఆట అనేది మరి ఇక జనాలే రేపు తీర్పిస్తారు. మొత్తానికి ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యే మాత్రం ఈ రకంగా మరి మన ఏఎన్ఎన్ తోటి ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నా. మరి కెమెరామెన్ క్రాంతి రాజుతో మీ నర్సయ్య తాత, మల్కాజ్గిరి గడ్డ. పెద్ద మనిషి మన మరి రాజశేఖర్ క్యాంపు కార్యాలయం.